సార్ మీ వీడియోస్ నేను చూసాను చాలా వరకు. మీరు వచ్చేసేసి ఏదో నీళ్లు కాంచుకోండి, అల్లం వేసుకోండి, తర్వాత ఈ చెక్క లవంగాలు ధనియాలు వేసుకోండి, ఇవి వేసుకుంటే ఇది పోతుంది, బంతిపూలు కాంచి వేసుకోండి అని అంటుంటారు. అసలు నిజంగా ఈ బంతిపూలు, చెక్క లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవి తింటే మనకున్న రోగాలు పోతాయా, లేదంటే ఏదో ఊరికి చెప్దాం కదా అని చెప్తున్నారా మీరు? ఒకవేళ అది నిజం ఉండుంటే ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే అన్నిటికన్నా పెద్దగా ఉంది కదా, దానికన్నా పెద్ద సెంటర్ ఒకటి ఉంటుండే కూరగాయలు అమ్మేది. ఓన్లీ కూరగాయలే అమ్ముతుండే దాంట్లో. ఎందుకు? ₹1,00,000 తుంటి కూర. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పారా మరి? అరే అబద్ధం ఏం కాదు, ఒకటి చెప్తా నేను. మనకు ఏ మందు వచ్చినా అది భూమినే ఇస్తుంది. ఓకే. ఇప్పుడు పారాసెటమాల్ తయారైనా దానికి రా మెటీరియల్ ఎడికెళ్ళి వస్తుంది, భూమిలోకి వెళ్ళి వస్తుంది. ఓకే ఓకే, అవునా కాదా? ఇప్పుడు గౌట్ అయింది వ్యాధి, కాల్చిక మాటం నేల అనేసి ఒక చెట్టు ఉంటది, దాంట్లోకి వెళ్ళి కాల్చిసిన్ తీస్తారు, అది పేషెంట్లకు ఇస్తారు. ఓకే. ఇచ్చేది ఏ మందున్నా అది చెట్ల మందే. ఓకే. ఒక రకంగా చూసుకుంటే అది చెట్ల మందే. ప్రాసెస్ వేరే ఉంటదేమో. ప్రాసెస్ చేస్తారు కదా. ఇప్పుడు అయితే ఏందంటే మనకు మన భూమినే అన్ని కెమికల్లు ఏ కంపౌండ్ ఇచ్చినా భూమినే ఇస్తుంది. కానీ ఏంది అంటే ఇప్పుడు టర్మరిక్ ఉంది, ఇప్పుడు నేను చెప్తా పసుపు ఏమో పాళ్ళు వేసుకొని తాగండి. అవును. టర్మరిక్ లో కర్క్యూమిన్ ఉంటుంది, కర్క్యూమిన్ ఏమో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి దాంట్లో. ఓకే. అవునా కాదా? అయితే మనకు మన పసుపులో ఉంది అది క్వాలిటీ. ఓకే. అది దేనికి? మొత్తం గాయబ్ కాదు రోగం, జరా మంచిగా మీకు చేస్తుంది. ఓకే. పూర్తిగా తగ్గిపోతుంది. పూర్తిగా ఎట్లా తగ్గుతుంది? రెమెడీ. అచ్చా మీరు ఒకటి చెప్పండి, ఇన్ని పెద్ద పెద్ద గోళీలు వాడుతారు కదా, అవును, పూర్తిగా ఏ రోగం తగ్గిస్తుంది? ఏ గోళీ చెప్పండి. అవునా కాదా? మీకు రిలీఫ్ ఇస్తుంది. మనం ఏం చెప్తున్నాం? ఇంట్లోనే మీరు ఇన్ని వస్తువులు పెట్టుకున్నారు, దానికి మీకు రిలీఫ్ ఇస్తుంది. దాంతో పాటు లైఫ్ స్టైల్ కూడా సెట్ చేయండి, అవును, ఇంకా జర కంట్రోల్లో ఉంటది. దాంతో పాటు హోమియోపతి వాడండి, పూర్తిగా తగ్గుతుంది. మనం అది చెప్తున్నాం. ఇంకోటి మీరు గమనించండి, నేను ఇప్పుడు చెప్తా ఏమని చెప్తా, మిరియాల బుక్ ని జర ఎక్కువ వాడండి, నరాలకు మంచిది. చెప్తానా లేదా? నిజంగా దాంట్లో ఆ ప్రాపర్టీ ఉంది, పిప్రిన్ ఉంటుంది దాంట్లో. ఓకే. అది ఏం చేస్తుంది? మన నరాలకు మంచిగా ఇది చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఏదైతే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది దానికోసం హెల్ప్ చేస్తుంది. రీసెర్చ్ పేపర్లు ఉంటాయి దాని మీద. కానీ ఓన్లీ అది తింటేనే నరాలు మంచిగా ఉండవు. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి, బయటవి తినొద్దు, ప్రాసెస్ ఫుడ్లు తినొద్దు, దేని గురించి పట్టించుకోవద్దు, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు. ఇవన్నీ కూడా చేయాలి కదా. ఇవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు కదా, అవునా కదా? అట్లా అది మీరు అర్థం చేసుకోండి. నేను బజ్జీలు తింటా, మిరపకాయ ఇది మిరియాల బుక్ ని వేసుకొని తింటా అంటే నడవదు పని.